కడప జిల్లా రాజంపేట టీడీపీ బలిజ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. బలిజల ఆత్మీయ సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజుపై బలిజలు భగ్గుమన్నారు. జగన్మోహన్ నిజమైన బలిజలకు అన్యాయం చేశాడన్నారు. జగన్ అవినీతిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీలో ఉన్న బలిజలను వేరే పార్టీలోకి వెళ్లేలా జగన్మోహన్ ఒత్తిడి చేశాడన్నారు. తాము పార్టీ మారామని టీడీపీలోనే ఉంటామన్నారు. మంత్రి నారా లోకేష్ రాజంపేట టీడీపీ బలిజలకి న్యాయం చేయాలని విన్నవించారు. జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి మేము సమావేశం జరుపుకోవడం జరిగింది. అతని టార్గెట్ ఏంటంటే మా బలిజ కమ్యూనిటీ మొత్తం కలిసి పార్టీ మారాలి, మమ్మల్ని ఎలేయాలి పార్టీలో నుంచి. మేము పార్టీ మారము. నారా చంద్రబాబు నాయుడు గారు అలానే నారా లోకేష్ గారు అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్ గారు ప్రతిపాదించిన వ్యక్తి కాబట్టి నువ్వు ఒకనొక టైంలో మా కమ్యూనిటీ కూడా నీకు సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రాజు గారు మేము ఇదే విన్నవించుకున్నాము. మా సపోర్ట్ మీకు ఉంది. ఇన్ఛార్జ్ విషయంలో ఇన్ఛార్జ్ వచ్చాక మా మీద ఎందుకు ఇంత టార్గెట్ పెడుతున్నాము అర్థం కావట్లేదు. దయచేసి మీ వైపు చాలా తప్పులు ఉన్నాయి. దయచేసి మా కమ్యూనిటీ మీద అక్రమంలో అన్యాయాలు దయచేసి తొలగించాల్సిన మీరు మారాలి. ఇలానే ఉంటే పార్టీ హైకమాండ్ కి విత్ ఎవిడెన్స్ ఆల్ మమ్మల్ని ఎవరెవరు అతను ఏమేమి మాట్లాడుతున్నారు మా కమ్యూనిటీని ఇటు పోతే బీసీఆర్ కానీ కనిపిస్తారంట, ఇటు పోతే శివవాసి కానీ కనిపిస్తారంట. ఐ హావ్ ఆల్ ఎవిడెన్స్ అండి. మేము చాలా వరకు ఓపికగా ఉన్నాము. కానీ ఇప్పుడు మాకు ఓపిక రచించండి. రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా బలమైన మేము నిరూపించాలని ప్రత్యేకంగా నువ్వు బలిజ కమ్యూనిటీ మీద మా మీద ఇంత టార్గెట్ పెట్టావు కదా.